బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై బేగం బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. రామనవమి శోభాయాత్రలో భాగంగా మసీదుపై బాణం ఎక్కుపెట్టారని ఎంఐఎం ఫిర్యాదు చేసింది. ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాధవీలత విల్లు ఎక్కుపెట్టిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై బేగం బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. రామనవమి శోభాయాత్రలో భాగంగా మసీదుపై బాణం ఎక్కుపెట్టారని ఎంఐఎం ఫిర్యాదు చేసింది. ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాధవీలత విల్లు ఎక్కుపెట్టిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, అసలు ఏం జరిగింది? మాధవీలత విల్లు ఎక్కుపెడుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. ఈ సంఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కేసు పెట్టారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. శ్రీరామనవమి పండుగ రోజు శోభాయాత్ర నిర్వహించారు. ఆ శోభాయాత్రలో మాధవీలత పాల్గొన్నది. ఆ పాల్గొన్న సమయంలోనే ఒక బాణం ఎక్కుపెట్టినట్టు ఆమె చేతులతోనే వదిలేసినట్టు ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో ఒక ప్రార్థనా మందిరానికి గురిపెట్టిందని చెప్పేసి కూడా ఆమెపై ఆరోపణలు వచ్చినాయి. అయితే ఆ మాధవీలత దీనిపై మాట్లాడుతూ తాను వేరే దిక్కు చేస్తే దాన్ని మార్పింగ్ చేసి క్రియేట్ చేసిరని చెప్పేసి ఆమె వివరణ కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైనే ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందిస్తూ మాధవీలతపై ఎందుకు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. దీనిపైనే ఇమ్రాన్ అనే వ్యక్తి బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు నిన్న. దీనిపైనే మాధవీలతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు సంబంధించిన వీడియోను కూడా బేగం బజార్ పోలీసులు పరిశీలిస్తున్నారు. కావాలని ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా బాణం ఎక్కుపెట్టింది అని చెప్పేసి ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఆ ఫిర్యాదును స్వీకరించిన బేగం బజార్ పోలీసులు ఆమె పైన ఎలక్షన్ యాక్ట్ కింద ఐపీసీ 295A కింద సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాధవీలత మాత్రం దీనికి సంబంధించి నేను అలాంటి చేయలేదు, దాన్ని మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో కావాలనే తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఇటు బీజేపీ అభ్యర్థి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా ఆమె బరిలో ఉన్నారు, ప్రచారం కూడా చేస్తున్నారు. ఆమె దీనిపైన కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సురేష్, అయితే ఆల్రెడీ తను క్లారిటీ ఇచ్చింది, అయినప్పటికీ కూడా కేసు అయితే నమోదైంది. మరి ఈ నేపథ్యంలో మాధవీలత ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? అంటే అక్కడ ఉన్న సీసీ కెమెరాలను ఏదైనా చెక్ చేసినట్లయితే అసలు ఏం జరిగింది అనే విషయం బయటకు వస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? అసలు పోలీసులు ఆ వీడియోకి సంబంధించిన క్లిప్లన్నిటిని కూడా సోషల్ మీడియాలో అదేవిధంగా మాధవీలత ఇచ్చిన వీడియోను కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే తాను వేరే విధంగా బాణం స్పందిస్తే ఆకాశానికి, కానీ ఒక మందిరానికి దానికి గురిపెట్టినట్టు దానికి కావాలని క్రియేట్ చేశారని చెప్పేసి మాధవీలత చేస్తుంది. కానీ ఓవైసీ దీనికి సంబంధించి ఆమె కావాలని హైదరాబాద్ లో ప్రశాంతత దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే అలాంటి బాణం ఎక్కుపెట్టిందని చెప్పేసి ఇటు ఓవైసీ చెప్తున్నారు. దీనికి సంబంధించే ఇప్పుడు ఇమ్రాన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. మాధవీలత ఒక వర్గాన్ని కించపరిచే విధంగా ఆమె బాణం ఎక్కుపెట్టిందని చెప్పేసి ఆయన ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు కేసు నమోదు చేసుకొని అసలు ఏ వీడియో దీన్ని ఫేక్ చేశారా లేదంటే మార్పింగ్ చేశారా, కావాలనే మాధవీలత పిక్కు పెట్టిందా అనేది దర్యాప్తులో తెలుస్తుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ ఆ వీడియో కనుక నిజంగానే ఆ ప్రార్థనా మందిరంకి ఎక్కుపెట్టినట్లు ఉన్నట్లయితే అటు ముస్లింల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయని ఎంఐఎం అయితే ఆరోపిస్తోంది. సో అది నిజమయ్యే అవకాశాలు ఉంటాయి. దీనిపై ఎలక్షన్ కమిషన్ ఏదైనా చర్యలు తీసుకుంటుందా ఒకవేళ అది నిజమని తేలితే? ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ దీనిపైన స్పందించలేదు. ఓవైసీ మాత్రం ఆ ఎలక్షన్ కమిషన్ స్పందించలేదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఇలాంటి ప్రార్థనా మందిరాలకు సంబంధించి పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ ఇలా చేయడం తప్పవుతుందని చెప్పేసి ఆయన దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు పోలీసులకి ఒక సిటిజన్ ఫిర్యాదు చేశారు కాబట్టి ఆ ఫిర్యాదు స్వీకరించారు. కంపల్సరీ ఎఫ్ఐఆర్ చేయాల్సి ఉంటుంది, ఎఫ్ఐఆర్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో ఆ వీడియో రియల్ దా లేదంటే మార్పింగ్ చేసిరా, ఆమె నిజంగానే ఎక్కువ పెట్టిందా అనేది కూడా విచారణలో తెలుస్తుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థాంక్యూ సురేష్.